ఎడతెరిపి లేకుండా పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడు కాలు నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నారు. ఓవైపు డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని చెబుతున్నప్పటికీ బాబు మాత్రం ఆగకుండా నడుస్తూనే ఉన్నారు. దీంతో అటు కుటుంబ సభ్యుల్లోనూ ఇటు పార్టీ నేతల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు కాలి గాయం క్రమంగా పెద్దదవుతోంది. విశ్రాంతి లేకుండా నడుస్తుండటంతో ఆయన తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆయన ఎడమకాలి బొటనవేలు, దాని పక్కవేలుకు గాయమైంది. దీంతో నడవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు. తక్షణం విశ్రాంతి తీసుకోకపోతే గాయం పెద్దదవుతుందని వైద్యులు చెబుతున్నా చంద్రబాబు లెక్క చేయటం లేదు. తనకేమైనా పర్వాలేదు గాని యాత్ర మాత్రం ఆపనంటున్నారాయన. గతంతో పోల్చితే గాయం కారణంగా త్వరగా అలసిపోతున్నారు. మధ్య మధ్యలో ఆగుతూ నడుస్తున్నారు. కాలికి గాలి తగిలేలా ఉండడానికి బూట్లకు రంధ్రాలు కూడా చేశారు. కాలి కండరాలపై ఒత్తిడి పెరుగుతుండడం చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. సభల్లో మాట్లాడేటప్పుడు ఒక్కోసారి ఒంటికాలిపై నిలబడుతున్నారు. దీంతో బాబు ఆరోగ్యంపై ఆయన వైద్య బృందం ప్రత్యేక చర్యలు చేపట్టింది. డాక్టర్ భరత్ ఆధ్వర్యంలో రోజుకు 3 సార్లు జనరల్ చెకప్, ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఓవైపు గాయం ఇబ్బంది పెడుతున్నా షెడ్యూల్ ప్రకారమే ప్రతిరోజు యాత్రను పూర్తి చేస్తున్నారు చంద్రబాబు. చంద్రబాబు కాలి గాయం పట్ల ఆయన కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. బాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రహ్మణిలు వరంగల్ జిల్లాకు వచ్చి చంద్రబాబును పరామర్శించారు. అటు టీడీపీ నేతలు కూడా బాబు ఆరోగ్యం పట్ల కలవరపడుతున్నారు. అయితే పాదయాత్రను మధ్యలో వదిలిపెట్టనంటున్నారు చంద్రబాబు. త్వరలోనే 1500 కిలోమీటర్ల మైలురాయిని దాటనున్నారు చంద్రబాబు. వైఎస్ పాదయాత్ర రికార్డును బాబు బ్రేక్ చేయనున్నారు. అటు ఖమ్మం జిల్లాలో వస్తున్నా మీకోసం 100వ రోజును పూర్తి చేసుకోనున్నారాయన. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. సీమాంధ్రలో పాదయాత్ర కొనసాగించాలా వద్దా అన్నది ఈ సభలోనే నిర్ణయం తీసుకోవచ్చంటున్నారు తెలుగు తమ్ముళ్లు.